ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము యెషయా గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనాన్ని ధ్యానించుకుందాం. నీతిమంతునికి స్తోత్రమని భూదిగంతముల నుండి సంగీతములు మనకు వినబడెను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నీతిమంతునికి స్తోత్రమని భూదిగంతముల నుండి సంగీతములు మనకు వినబడెను. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే, మరి ప్రవక్త అయినటువంటి యెషయా ఈ యొక్క గ్రంథాన్ని రచిస్తూ ఈ యొక్క మాటలను మరి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ మాటల్లోని 2 మాటలు మనం చూస్తుంటాం, నీతిమంతుడు మరియు స్తోత్రములు. ఎవరు నీతిమంతులు అనగా, మరి బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు నీతిమంతుడికి సాదృశ్యంగా ఉంటున్నాడు. ఆయన నీతి సూర్యుడుగా ఉంటున్నాడు. మరి ఆయనను స్తుతించేటువంటి వారు, ఆయన్ని ఆరాధించేటువంటి వారు నీతిమంతులుగా తీర్చబడాలని పరిశుద్ధాత్మ దేవుని యొక్క చిత్తమై ఉంటున్నది. మరి ఇశ్రాయేలు యొక్క ప్రజలు బబులోను చెరలో ఉంటున్నారు. బబులోను చెరలో ఉన్నప్పుడు నీతిమంతుని కొరకు వారు ఎదురు చూస్తున్నటువంటి మరి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనగా, మరి దేవుడు ఐగుప్తులో నుండి వారిని బయటికి నడిపించాడు, తప్పించాడు, రక్షించాడు, పోషించాడు, అనేక రీతిలుగా వారిని కాచి కాపాడారు. అయినా కూడా వారు తిరుగుబాటు చేశారు, దేవునికి కోపం పుట్టించారు. దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడకుండా, దేవుని యొక్క చిత్తానుసారముగా జీవించకుండా, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేస్తూ దేవునికి మరి దూరంగా జీవిస్తూ ఉంటున్నారు. అటువంటి సందర్భంలో తిరిగావారు బబులోను చెరకు బానిసలుగా కొనిపోబడ్డారు. మరి ఆ యొక్క బబులోను చెరలో మరి ఉన్నటువంటి సందర్భంలో ప్రజలు, ఇశ్రాయేలు యొక్క ప్రజలు మరి దేవునికి మొరపెడుతూ ఉన్నటువంటి సందర్భాన్ని చరిత్రలో మనం చూడగలం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతుడు అనగా దేవునికి సాదృశ్యంగా ఉంటున్నది. స్తోత్రమని భూదిగంతముల నుండి సంగీతములు మనకు వినబడు. అప్పుడు నేను, అయ్యో నాకు శ్రమ, నేను చెడిపోతిని, మోసము చేయవారు మోసము చేయుదురు, మోసము చేయవారు బహుగా మోసము చేయుదురు అని ప్రవక్త ప్రవచిస్తూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నీతిమంతుడు ఒక్కడునూ లేడు అని బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నాం. కానీ ఇక్కడ సందర్భాన్ని మనం గమనించినట్లయితే దేవునికి సాదృశ్యంగా ఉంటున్నది నీతిమంతుడు అనేటువంటి మాట. మరి ఆయన స్తోత్రాలకు అర్హుడుగా ఉంటున్నాడు. నిత్యము పరిశుద్ధుడు అని పొగడబడుతున్నటువంటి దేవునికి సాదృశ్యంగా ఉంటున్నది. ఆయన పరలోకములో అనిత్యము కోట్ల కొలది దూతల చేత పొగడబడుతున్నటువంటి దేవుడు. నీతిమంతునిగా మనం తీర్చబడాలంటే ఆయన్ని స్తుతించేటువంటి వారిగా మనం ఉండాలి, ఆయన ఆరాధించేటువంటి వారిగా మనం ఉండాలి, ఆయన్ని మహింపరిచేటువంటి వారిగా మనం ఉండాలి. అప్పుడు మనం నీతిమంతులుగా మరి తీర్చబడతాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మరి ఈ యొక్క మాటలు వింటున్నటువంటి నీవు నేను, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన నీతిమంతుడుగా ఉంటున్నాడు, నీతి సూర్యుడుగా ఆయన ఉంటున్నాడు. మరి యెషయా ప్రవక్త ఆ యొక్క ప్రవచనాలు మరి యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంటున్నాయి. మరి నీతిమంతులుగా మరి మనము తీర్చబడాలి అని అంటే ఆయన్ని ఆరాధించేటువంటి వారిగా, ఆయన్ని మహింపరిచేటువంటి వారిగా మనం ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరి ఎక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చనుగాక. ఆమేన్.